బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ లో 2 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ ని అసలు నిందితుడిగా పోలీసులు గుర్తించారు. స్నేహితుడు ఇచ్చిన వాంగ్మూలంతో కారు నడిపింది రాహిల్ అని గుర్తించారు. దీంతో మరోసారి ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయనున్నారు. రెండేళ్ల క్రితం జూబ్లీ హిల్స్ లో బెలూన్లు అమ్ముతూ రోడ్డు దాటుతున్న ఓ మహిళను కారు ఢీకొట్టింది. దీంతో ఆమె భుజాలపై ఉన్న 2 నెలల కొడుకు కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న 3 వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. కారుపై స్టిక్కర్ ఆధారంగా అది షకీల్దిగా గుర్తించారు. ఘటనపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఘటనా సమయంలో కారులో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహిల్, అతని స్నేహితులు అఫ్నాన్, మాజ్ ఉన్నట్లు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గాలించినా అప్పట్లో దొరకలేదు. కారు ఎవరు నడిపారన్న దానిపై స్పష్టత రాలేదు. కారు తానే నడిపానంటూ అఫ్నాన్ పోలీసులకు లొంగిపోయాడు. దీంతో అఫ్నాన్ను నిందితుడిగా చేర్చి అరెస్టు చేశారు. ఈ మేరకు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కానీ షకీల్ కుమారుడి పాత్రపైన అనుమానం రావడంతో తాజాగా మరోసారి దర్యాప్తు చేశారు. బాధితురాలి వాంగ్మూలంతో పాటు అఫ్నాన్ వాంగ్మూలం సేకరించారు. కారు నడిపింది రాహెల్ అని చెప్పడంతో 304 పార్ట్ 2గా సెక్షన్లు మార్చి మరోసారి దర్యాప్తు ప్రారంభించారు. జూబ్లీ హిల్స్ లో 2 ఏళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని అసలు నిందితుడిగా పోలీసులు గుర్తించారు. స్నేహితుడు ఇచ్చిన వాంగ్మూలంతో కారు నడిపింది రాహిల్ అని గుర్తించారు. దీంతో మరోసారి ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, 2 ఏళ్ల క్రితం జరిగిన రోడ్ యాక్సిడెంట్ కేసులో రాహిల్ నిందితుడిగా అనుమానిస్తున్నారా, లేదంటే ఇప్పుడు నిర్ధారణ వచ్చేసిందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆ యాక్సిడెంట్ కేసులో కారు నడిపింది కూడా రాహిల్ అనేసి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాని తగ్గట్టుగానే ఆయన అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనటువంటి నేపథ్యం ఏర్పడింది. ఇప్పుడే ప్రజాభవన్లో ఆయన యాక్సిడెంట్ చేసినటువంటి కేసులో ఇప్పటికే ఆయన జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు నుంచి కూడా బెయిల్ కూడా తీసుకోవడం నేపథ్యం కనపడుతుంది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎప్పుడో 2 సంవత్సరాలు జరిపినటువంటి ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే అప్పుడు మృతురాలకు సంబంధించిన బాధితులు కూడా వారు కంప్లైంట్ అయ్యి కూడా వారిని బెదిరించి కూడా పంపించేశారు. పైగా రాహిల్ కారు నడిపినా కూడా ఆ ప్లేస్లో అబ్దుల్లా అనేటువంటి మరొక వ్యక్తిని ఆ ప్లేస్లో ఉంచి ఆ కేసును పక్కదోవ పట్టించే విధంగా కూడా ఆయన చేశాడు. దాంతోపాటు అప్పుడు పోలీసుల యొక్క పాత్ర పైన కూడా పోలీసులు విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎప్పుడైతే రాహిల్ పంజాగుట్ట ఇన్సిడెంట్ తర్వాత అతను దుబాయ్కి పారిపోయిన నేపథ్యంలో పాత కేసులు కూడా తిరగతోలినటువంటి నేపథ్యం కనపడితే ఆ కేసులో కూడా అప్పుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ హస్తం అనేది కూడా చాలా ప్రముఖంగా ఉంది. షకీలే రాహిల్ని తప్పించడానికి పెద్ద ఎత్తున కూడా ముడుపులు ఇచ్చాడు. పైగా ఆ బాధితులకు కూడా అన్యాయం చేశారు. పైగా నిందితుడిని తప్పించి ఆ ప్లేస్లో మరొక వ్యక్తిని పెట్టి ఎవిడెన్స్ను కూడా వాళ్ళు డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నించారంటూ కూడా అతనిపైన కేసులు నమోదైనటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడే ఇదే కేసు మీద ఖచ్చితంగా కూడా తనని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాహిల్ నిన్న హైకోర్టు తలుపులు తట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ ఘటన కేసులో తనను అరెస్ట్ చేయొద్దంటే కూడా అతను హైకోర్టుని విన్నవించడం జరిగింది. అయితే హైకోర్టు ఇప్పటివరకు అయితే కాపీ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే ఖచ్చితంగా కూడా పోలీసులు ఎదుట రాహిల్ అనే వ్యక్తి కంపల్సరీ హాజరు కావాలి.